ఫ్రైడే అంటేనే మూవీ డే. ఈరోజు మరి ఫ్యామిలీ స్టార్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ సాంగ్ కానీ ఆ ట్రైలర్ కానీ జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది. అట్ లాస్ట్ ఈరోజు రిలీజ్ అయింది. దాని గురించి మీ మాటల్లో. మంచి హైప్ ఇచ్చారు. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్, విజయ్ దేవరకొండ ఖుషి తర్వాత రిలీజ్ అవుతుంది సినిమా. సో ఫుల్ హైప్ వచ్చింది. అన్నిటికంటే ఏంటంటే సమ్మర్ హాలిడేస్, సో మంచి టైమింగ్ కూడా. ఇంకా దిల్ రాజు కూడా పబ్లిసిటీ కూడా చాలా బాగా చేశారు. రెండోది ఏంటంటే కాంపిటీషన్ ఏమి లేవు, టిల్లు స్క్వేర్ ఉంది తప్ప, అది కూడా టైం అయింది కాబట్టి అన్నీ కూడా బాగున్నాయి. అయితే సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం. ముందుగా కాస్టింగ్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఆమె సీతారామం, హాయ్ నాన్న ఆ సినిమాలో హీరోయిన్, జగపతి బాబు, వెన్నెల కిషోరు, రోహిణి హత్తంగడి, రవిబాబు, వాసుకి, అభినయ, మంచి కాస్టింగ్ ఉన్నారు. సో ఇక టెక్నికల్ స్టాఫ్ విషయానికి వస్తే దిల్ రాజు ప్రొడ్యూసరు, పరశురామ్ డైరెక్టర్, దాని తర్వాత గోపి సుందర్ మనకు వెరీ పాపులర్ మ్యూజిక్ డైరెక్టరు, కేవి మోహనన్ కెమెరామ్యాన్. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఇది ఒక గీతా గోవిందం లాగా ఒక సింపుల్ స్టోరీ. ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్లోనే ఉంది కాబట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లవ్ స్టోరీ, కొన్ని యాక్షన్ సీక్వెన్స్, ఇంతే. ఇంకా వేరే ఏ రకమైన మనల్ని సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ కూడా లేవు. వెరీ మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన కథే. సో మిడిల్ క్లాస్ అని కానీ టిపికల్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఇవి ఉంటాయి. అది కూడా సినిమాటిక్ టిపికల్. లైఫ్లో ఇవాళ మిడిల్ క్లాస్ వేరే రకంగా ఉంది, కానీ సినిమా మిడిల్ క్లాస్ అనగానే ఒక టెంప్లెట్ ఉంటుంది, అదే టెంప్లెట్లో ఉంటుంది. దీంట్లో ఇతను పేరు గోవర్ధన్, వాళ్ళ నాన్న పేరే విజయ్ దేవరకొండ, వాళ్ళ నాన్న పేరే పెట్టుకున్నాడు క్యారెక్టర్కి. అతని స్టోరీనే సినిమా. అంటే గోవర్ధన్ రిలేషన్షిప్స్ మీదనే సినిమా, ఇంకా వేరే ఏం లేదు. సో గోవర్ధన్ ఇది యాక్చువల్గా ఓపెనింగ్ మన రష్మిక మందన్నకి స్పెషల్ థ్యాంక్స్ వేయడంతో ఓపెన్ అవుతుంది సినిమా. దాని తర్వాత మృణాల్ ఠాకూర్ ఫ్లాష్ బ్యాక్తో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఒక సింపుల్ ఇంట్రడక్షన్ ఉంటుంది, పెద్ద బ్యాంగ్ ఏమి ఉండదు. ఎందుకంటే దీనికి ఫ్యామిలీ సినిమాకి పెద్ద బ్యాంగ్ అవసరం లేదు. సో బ్యాంగ్ లేకుండా సింపుల్గా అవుతుంది. అతను బేసిక్గా క్యారెక్టర్ ఏంటంటే తన ఇద్దరు అన్నలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం, తర్వాత పిసినారిగా ఉండడం, ఇది రెండు లక్షణాలు విజయ్ దేవరకొండకి. సో ఆ రెండు లక్షణాలను పోర్ట్రే చేసుకుంటూ సాగుతుంది. ఈ లోపల ఈ అమ్మాయి ఒక చిన్న గొడవతో ఏమై పరిచయం అవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఏమైంది, ఇది ఇంటర్వెల్కి ముందు ఒక చిన్న స్టోరీ లైన్లోకి ఎంటర్ అవుతారు, ఒక చిన్న డ్రామాలకి. అక్కడ నుంచి ఇంటర్వెల్, ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ యుఎస్కి వెళ్ళిపోతుంది సినిమా, అమెరికాకి వెళ్ళిపోతుంది. అమెరికాలో మళ్ళీ వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది, వీళ్ళ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఫైనల్గా ఏం జరిగింది, ఇది కథగా చెప్పాలంటే. ఇంకా కథగా మనం చెప్పడానికి ఏం లేదు, కథ చెప్తే సినిమా అంతా చెప్పాలి. సో కథగా ఏం లేదు. సో అంటే రిలేషన్షిప్స్, వీళ్ళిద్దరి రిలేషన్షిప్ క్యారెక్టర్స్, ఈ అమ్మాయి రిచ్ గర్ల్ పూర్గా యాక్ట్ చేస్తుంది. సో క్యారెక్టర్స్ ఏంటి, ఇతను ఒక మిడిల్ క్లాసు, వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ డెవలప్ అయింది, దానివల్ల ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మామూలుగానే రొమాంటిక్ కామెడీలో ఫార్ములా ఏంటంటే హౌ ఏ బాయ్ గర్ల్ మీట్స్ అండ్ విడిపోతారు, కలుస్తారు, విడిపోతారు, కలుస్తారు, ఇంతే సినిమా. రొమాంటిక్ కామెడీలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఎలా కలిశారు, ఎందుకు విడిపోయారు, ఫైనల్గా ఎలా కలిశారు, లేదా ఫైనల్గా ఎలా విడిపోయారు, లేదా రొమాంటిక్ కామెడీలో విడిపోవడం దగ్గరే కథ స్టార్ట్ అయ్యి ముందే విడిపోయారని చెప్పి ఎలా విడిపోయారో సినిమా అంతా చెప్తుంది. ఏదేమైనా అమ్మాయి అబ్బాయి కలవడం, విడిపోవడం, మధ్యలో ఘర్షణలు, మళ్ళీ కలవడం, ఇదే ఈ ప్యాటర్నే ఉంటుంది. ఎట్ట తిప్పి ఎట్ట చేసినా ఇంతే ఉంటుంది రొమాంటిక్ కామెడీ అంటే. ఆ జాన్రాకు ఉండే స్ట్రక్చర్ అంతే. దాన్ని బ్రేక్ చేసే సినిమాలు కూడా వచ్చాయి, దాన్ని జాన్రా బెండింగ్ సినిమాలు అంటారు. అంటే మధ్యలో క్రైమ్ పెట్టడం, లేకపోతే ఇంకోటి క్రైమ్ కామెడీ కావచ్చు, రకరకాలుగా వచ్చాయి. బట్ బేసిక్గా ఇంతే. మన తెలుగులో అంత ప్రయోగాలు చేయలేదు, కొంత రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు చేశారు తప్ప ఎక్కువగా ప్రయోగాల జోలికి వెళ్ళలేదు. ముఖ్యంగా పరశురామ్ ఆ టైప్ గై కూడా కాదు, అతను బాగా 90s గై అని చెప్పచ్చు. అంటే ఇవాళ మోడర్న్ జనరేషన్ ఎలా ఉంది, ఇవాళ మోడర్న్ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, మిడిల్ క్లాస్ ఎలా ఉంది. నిజానికి మిడిల్ క్లాస్ అనే అన్నిటిని ఒక ఘాట కూడా కట్టలేము ఇవాళ.
అప్పర్ మిడిల్ క్లాస్ ఒకటి ఉంది, మిడిల్ క్లాస్ ఉంది, లోవర్ మిడిల్ క్లాస్ ఉంది. నిజానికి అంటే గ్లోబలైజేషన్ తర్వాత ఈ మధ్యకాలంలో మిడిల్ క్లాసే 3 రకాలుగా డివైడ్ చేస్తున్నారు సోషియాలజిస్టులు. సో కానీ ఇతను టిపికల్ మిడిల్ క్లాస్ అనగానే ఒక సినిమాటిక్గా వాళ్ళు బాగా పిసినారితనంగా ఉంటారు, ఇట్లా ఉంటారు, ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచిస్తారు, ఇలాంటి లక్షణాలు కొన్ని పెట్టుకొని దాన్ని చేశాడు. సో దాన్ని విజయ్ దేవరకొండ కూడా ప్రమోషన్లో కూడా నేను షాంపూలు అయిపోయినాక నీళ్ళు పోసి వాడతాను, లేకపోతే ఇంకా ఇవన్నీ చెప్పారు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ అలాగే ఉంటారా? ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ జనరేషన్ అయితే ఎవరు ఉండరు అలాగే. సో వాళ్ళు ముందే మొన్న ఎవరో చెప్తున్నారు, మా ఒక ఆయన తెలిసిన ఆయనతోను, వాళ్ళ టీనేజ్ డాటర్ రూమ్లోకి ఎందుకో అంటే ఒకరోజు పడుకోవడానికి అక్కడ వెళ్ళి బాత్రూమ్లు చూస్తే 50 రకాల షాంపూలు 50 రకాలు ఇంకొకటి ఉన్నాయంట. సో ఆయన షాక్ అయ్యాడంట, ఇన్ని ఎందుకని. సో అమ్మాయి, నువ్వు నాతో ఇంక కొంచెం మాట్లాడద్దు, నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అసలు అని గొడవ వేసుకున్నాను వాళ్ళ ఫాదర్ని. అలా ఉంటుంది ఇవాళ జనరేషన్. బట్ ఇతను టిపికల్ ఇదేశాడు. సో ఈ సినిమా వరకు చూసుకుంటే పోనీ అవన్నీ ఓకే, సినిమాటిక్గా ఎలా ఉందని చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా నిజంగానే సీరియల్ లాగా ఉంది. అంటే మనం నిజానికి గీత గోవిందం ఫీలింగ్ కూడా అలాగే వచ్చింది, కానీ దాంట్లో కనీసం డ్రామా అది వర్కౌట్ అయింది. దీంట్లో అది కూడా లేదు, ఇది సీరియల్ లాగా ఉంది పక్క. ఒక 45 నిమిషాలు అయితే మన ఓపికను కూడా పరీక్షిస్తుంది. దాని తర్వాత ఇంటర్వెల్కి ప్రీ ఇంటర్వెల్ ముందు ఒక 20-25 మినిట్స్ కొద్దిగా బెటర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏమన్నా బ్రహ్మాండంగా ఉంటుందా అనుకుంటే, సెకండ్ హాఫ్ కొత్త లొకేషను అమెరికా అది ఇది అనుకున్నప్పుడు బాగుంటుంది అనుకుంటాము. కానీ అక్కడ కూడా మళ్ళీ మన సహనాన్ని పరీక్షిస్తుంది సినిమా. అంటే కథలో నువ్వు కొత్తదనాన్ని లేకపోతే న్యూ ఎలిమెంట్స్ తీసుకురావడం అన్నది చేయాలి, లేకపోతే స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఎప్పుడైనా కూడా సినిమాకి సంఘర్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ స్ట్రాంగ్గా లేకపోతే మనం ఎంతసేపు చూస్తూ ఉంటాం, జరిగిందే జరుగుతూ ఉంటుంది. రెండోది అన్నెసరీ ఫైట్లు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఒక 2 ఫైట్లు అసలు అవసరమే లేదు అవి. అంటే మేబీ విజయ్ దేవరకొండ ఒక స్టార్ హీరోలాగా ఎవాల్వ్ కావాలి కాబట్టి పెట్టారా తెలియదు. నిజానికి మనం చాలా తమిళ సినిమాల్లో చూస్తే రొమాంటిక్ కామెడీస్లో వాళ్ళు ఫైట్స్ అనవసరంగా పెట్టరు. దాని బదులు దీని మీద ఫోకస్ చేసి స్క్రీన్ ప్లే మీద ఇంకొంత కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి ఉంటే అయ్యేది. లేదు, శేఖర్ కమ్మ సినిమాల్లో కూడా అంత ఏమీ ఉండదు, కానీ ఒక మ్యాజిక్ ఏదో జరుగుతుంటుంది స్క్రీన్ మీద. సో అలా సైలెంట్గా ఉండిపోయి లాజిక్లు మర్చిపోతాం. ఫిదా లాంటి సినిమా నా దృష్టిలో 5 నిమిషాల సినిమా, షార్ట్ ఫిల్మ్, కానీ దాంట్లో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ పెట్టుకొని అలా ఉంది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్గా చేశాడు, నో డౌట్. కానీ క్యారెక్టర్ అది హీరోయిన్ తప్పు కూడా కాదు, మృణాల్ ఠాకూర్ తప్పు కూడా. అమ్మాయి మంచి యాక్టర్ అని మనకు ఆల్రెడీ ప్రూవ్ ఉంది. కానీ దీంట్లో చూస్తే నిలబడి చెప్తూ ఉంటారు డైలాగ్స్, ఎమోషన్స్ ఏముండవు, నా పని అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతుంది. ఆమె కాదు, అందరు క్యారెక్టర్లు కూడా మేమేదో యాక్ట్ చేస్తున్నాం అన్నట్టు చేస్తారు, కానీ క్యారెక్టర్ ఇంట్రెస్ట్ కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్ కానీ అవేవి లేవు. గ్రోత్ కానీ విలన్ ఎందుకు ఉన్నాడో కూడా తెలియదు మనకు. ఇలాగా సాగిపోతుంటుంది సినిమా. సో ఎక్కువగా మైనస్లే చెప్పాలి నిజానికి. అయితే ప్లస్ ఏం చెప్పుకోవచ్చు అంటే విజయ్ దేవరకొండని గురించి చెప్పుకోవాలి. రెండోది అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ సీన్లు బాగున్నాయి. డైలాగ్స్ కొన్ని ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్న డైలాగ్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్స్ సీన్స్ బాగున్నాయి. అక్కడ ఫైట్ సీన్స్ విడిగా చూస్తే, అంటే సినిమాలో ఇది అవసరమా లేదా పక్కన పెట్టి చూస్తే ఫైట్ సీన్స్ కొన్ని బాగున్నాయి. ఇది బాగున్న ఎలిమెంట్స్. ఇక మైనస్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ రొటీన్ స్టోరీ, ఎన్నుకోవడమే రొటీన్గా అనుకున్నారు. పోనీ ఎన్నుకున్న తర్వాత దాన్ని ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ ప్లేలో చెప్పడం ఉందంటే అది కూడా లేదు. తర్వాత మ్యూజిక్ ఒకటి బాగా బ్యాడ్. మేబీ మ్యూజిక్ డైరెక్టర్కి కూడా దీన్ని ఏం చేయాలో తెలియక ఇచ్చేసాడా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇన్స్పైర్ అవ్వాలి కదా సినిమా. దీంట్లో బాగుంది, దీన్ని మనం ఇంకా ఎలివేట్ చేయాలనుకోవాలి. సో ఆల్రెడీ అంత చప్పగా ఉన్నదాన్ని మ్యూజిక్తో చేయొచ్చు అంటే చేయొచ్చు చాలా చోట్ల, కానీ చాలా చోట్ల చేయలేరు. ఇప్పుడు సీరియల్ తీసుకొచ్చి దీన్ని బ్రహ్మాండమైన సినిమాగా చేయి మ్యూజిక్తో అంటే చేయలేరు ఎవరు కూడా. సో అలాంటి ఇది ఉంది. ఇక హైలైట్ మూమెంట్స్, హై మూమెంట్స్ అంటారు కదా, అరే ఈ కనీసం ఒక 10 సీన్లు భలే ఉన్నాయి అన్న ఫీలింగ్ కూడా ఇక్కడ లేదు. సోగా వెళ్తుంది.
అయితే దీన్ని ఇవాళ ఫ్యామిలీగా వెళ్ళి అయితే సరదాగా అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళి చూడొచ్చు. చూడొద్దని నేను చెప్పను, ఖచ్చితంగా సరదాగా వెళ్ళి చూడొచ్చు. ఫ్యామిలీస్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, సరదాగా టైంపాస్ చేద్దాం అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. విజయ్ దేవరకొండ కోసం చూడొచ్చు. తను పర్ఫెక్ట్గా నీట్గా చేశాడు. తన పర్ఫార్మెన్స్లో ఎక్కడ మనం ఫ్లాల్ అయితే లేదు. ఆ రకంగా చూడదగిన సినిమానే. నా రేటింగ్ 2.25 out of 5.